శాంతికి సోదరభావానికి ప్రతీకగా మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పామిడి పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ యొక్క ప్రాముఖ్యత, ఈ పండుగ యొక్క సారాంశాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న సోదరులను అడిగి ఈ ర్యాలీ యొక్క ఎందుకు ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా మేము మాట్లాడే ముందు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు, అందరికీ నమస్కారము. ఈరోజు 1501 సంవత్సరం కిందట మహమ్మద్ ప్రవక్త జన్మించారు. మహమ్మద్ ప్రవక్త అంటే శాంతికి ప్రతిరూపంగా జన్మ దేవుడిచ్చిన ఒక వరము ఈ ప్రజలకి. ఈ దేవుడు ఇచ్చిన మానవ జన్మ ఎత్తిన ఒక మహానుభావుడైన మహమ్మద్ ప్రవక్త శాంతికి, కుల మతాలకు అతీతంగా ప్రపంచంలో శాంతిని నెలకొల్పన్న ఉద్దేశంతో దేవుడు పంపిన ఒక దూత మహమ్మద్ ప్రవక్త. 1501 సంవత్సరం ఈ రోజుకి ఈ మిలాదున్ నబీ పురస్కరించుకొని సోదర భావంతో ముస్లింలు మరియు ప్రతి ఒక్క కులము అందరూ కలిసిమెలిసిగా ఈరోజు జరుపుకుంటున్నామంటే, ఆ దేశంలో నువ్వు ప్రేమించకపోతే ఆ దేశానికి నువ్వు ముస్లింని కాదు. దాని భావన మేము ఏ ప్రాంతంలో జీవిస్తామో ఆ ప్రాంతానికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వాల. భావము, కలిసిమెలిసి ఉండడము, శాంతికి ప్రతిరూపము. ఈరోజు ప్రతి ఒక్కరికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, సై అందరికీ మా తరఫున మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలుపుతాను. ముఖ్యంగా ఈ ర్యాలీ జయప్రదం కావడానికి ఎన్నడూ లేని విధంగా అన్ని మసీదుల వాళ్ళు దీనికి అన్ని ఫిర్కాలు ఇడిచిపెట్టి ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఫస్ట్ టైం చూస్తున్నాము ఇంత కలిసిమెలిసిగా ప్రతి ఒక్కరూ. గతంలో మేము చేసి ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము కానీ కలిసిలేదు. అన్ని మసీదు వాళ్ళకి పేరు పేరు అందరికీ సలాములు చెప్తూ శుక్రియా చెప్తున్నాము. అలాగే ఇంత భారీ ఎత్తున జనం కలిసిన దీనికి సంబంధించిన శాంతియుతంగా ర్యాలీ చేయడానికి సహకరించిన పామిడి సిఐ గారికి మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞత తెలుపుతూ ఈ ర్యాలీలో అందరికీ పేరు పేరు కృతజ్ఞత తెలుపుతున్నా. జై హింద్. 1501 సంవత్సరాల సందర్భంగా మహమ్మద్ ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉరుసు మహోత్సవానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఈ పండగ ఎందుకు జరుపుకుంటున్నామంటే, ప్రవక్త గారు అనేటువంటి మహమ్మద్ ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రపంచ దేశంలోని శాంతి దూతగా పేరు ప్రఖ్యాతిగాంచారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క ముస్లింసులు నడవలసిన పరిస్థితి ఉండేది. కాబట్టి ఆయన చూపిన మార్గంలో ప్రపంచంలో ప్రతి భారతీయుడి కాటి నుంచి మొదలుకొని ప్రపంచ పౌరుల్లో ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త గారి సిద్ధాంతాల మీద నడిస్తే ఈ భూలోకంలో కాక పరలోకంలో కూడా స్వర్గీయులుగా ఉంటారని తెలియజేస్తున్నారు. అందుకనే ఆయన ప్రవక్త గారు చెప్పినటువంటి మార్గంలో మేము అందరం నడచాలనేది మా కోరిక. భారతదేశ రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో ముస్లిమ్స్, క్రీస్తు, హిందూ, ముస్లిమ్స్ ప్రతి ఒక్కరూ మానవులమేనంటూ శాంతియుతముగాను సోదర భావంతోగాను మెలగాల్సిన స్థితి. కాబట్టి మా మహాభక్త గారు చెప్పినది ఒకటే, ఇతరులను బాధ పెట్టద్దు, నువ్వు బాధపడద్దు, ఇతరులను ప్రేమించు, నిన్ను ప్రేమించేవారు ఉంటారు అని స్థుతి చెప్పారు. ఆ సిద్ధాంతంతోనే మేము ఈరోజు మహమ్మద్ ప్రవక్తను స్మరించుకొని ఈ ఉరుసు ఉత్సాహం నిర్వహించడం జరిగింది. कौम के लिए नहीं आए, एक खित्ते के लिए नहीं आए, एक मुल्क के मुल्क के लिए नहीं आए, बल्कि नबी सारे उम्मत के लिए, सारे कास्ट के लिए, सारे दुनिया के लिए रहमतुल लिल आलमीन बनकर आए. नबी का पैगाम मोहब्बत है. अल्हम्दुलिल्लाह हमारा प्यारा हिंदुस्तान ये है. हमारे प्यारे हिंदुस्तान के हम सब वफादार हैं, जिसे हमारे बाबा साहब अंबेडकर ने जो कॉन्स्टिट्यूशन, जो कानून बनाया है, इसमें हर एक का हक है.